హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఎక్కువ మసాలాలు వాడకుండా మనము మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా, కొంచెం మసాలాలు తక్కువగా తింటేనే మన హెల్త్కి మంచిది కదా. అందుకని మనము ముందుగా దానికి కావాల్సింది మటన్ తీసుకొని మటన్ని మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుందాము. మీడియం సైజ్వి 4 తీసుకున్నాను. తర్వాత బాండి పెట్టుకొని మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి అనాస పువ్వు, ఇలాచి, చెక్క, 3 బిర్యానీ ఆకులు వేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా చాలా సింపుల్ అనమాట. దీన్ని ఎవరైనా సరే ప్రిపేర్ చేయొచ్చండి. చక్కగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందాము. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారా, 5 నిమిషాల తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకున్నాము. మీరు కావాలి అంటే తక్కువైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినంతగా మీరు వేసుకోనండి అల్లాన్ని. వీటిని కూడా అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు మనము కలుపుకుందాము వీడియోలో చూపించిన విధంగా. తర్వాత మటన్ కూడా వేసేసుకుందాము. మటన్ వేసుకొని నేను మీకు చూపిస్తాను చూడండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పసుపుని కూడా వేసుకుందాము. పసుపుని కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగినంతగా మీరు వేసుకోనండి. సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుందాము. పెరుగు కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా, ఒక్క 5 నిమిషాలు వదిలేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ లేదా 3 వరకు కారాన్ని వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది చూసారా. ఈ విధంగా ఉన్న దాంట్లోకి మనం ఇప్పుడు వాటర్ పోసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ స్టేజ్లో మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని మనం విజిల్ని 5 విజిల్లు వచ్చే వరకు పెట్టుకుందాము. మటను ఇంకా ముదురుగా ఉంటే 8 విజిల్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. మేమైతే 5 విజిల్ వరకు ఉంచాము. చూసారా, రెడీ అయిపోయింది. ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాము. ఒకవేళ నీళ్ళుగా మీకు ఎలా వీలైతే అలాగా దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనిద్దాము సిమ్లోనే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలాలు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.